వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈవినింగ్ వచ్చేసి నేను అండ్ అరవింద్ గారు ఇద్దరం కలిసి ఆ గ్రోసరీ షాపింగ్ కోసం బయటకు వెళ్ళామన్నమాట. ఇక ఏదైనా తిందామని చెప్పేసి ఫస్ట్ వెళ్ళి చాట్ బందర్ దగ్గర చాట్ తిన్నాము. ఈ పర్టికులర్ ప్లేస్లో నాకు చాట్ అనేది చాలా ఇష్టం, అందుకే నాకు తెలిసి ఇది థర్డ్ టైం అనుకుంటాం మేము ఇక్కడ తినడం. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము గ్రోసరీ షాపింగ్ కోసం స్టార్ట్ అయిపోయాము. అక్కడికి వెళ్ళి కావాల్సిన వస్తువులు అన్నీ పిక్ చేసేసుకొని కావాల్సినవి వద్దనుకున్నాయి అన్నీ కొనుక్కొని స్టార్ట్ అయిపోయాము. ఎండ మాత్రం మందిరిపోతుంది, సో కొబ్బరి బొండ తాగుదామని చెప్పేసి ఆగాము. మేము వచ్చిన ఈ 2 ఇయర్స్లో మాకు ఈ ఇయరే అనమాట చాలా తక్కువ కాస్ట్లో కొబ్బరి బొండలు దొరుకుతాయి, చాలా తక్కువ అనిపించాయి. అండ్ కొబ్బరి బొండ తాగేసి మధ్యలో క్యూటీగా కనిపిస్తే వీటితో కాసేపు ఆడుకొని అండ్ ఇంటికి వచ్చామన్నమాట. ఎండకి ఫుల్గా ట్యాన్ వచ్చేసిందని నేను ఫేస్ ప్యాక్ పెట్టుకుందాం అనుకొని మా హస్బెండ్కి కూడా అరవింద్ గారికి పెట్టేశాను అనమాట. ఇద్దరం కాసేపు చేసుకొని అండ్ కాసేపు సోపులు పడి అండ్ క్లీన్ చేసేసుకున్నాము. తినడానికి ఇంకా ఏం లేవు అని చెప్పేసి ఈరోజు కూడా బయట తిందామని వెళ్ళామన్నమాట. నూడిల్స్ చెప్తున్నాము, ఇది టేస్ట్ గుడ్ బట్ కొంచెం ఆయిల్ ఎక్కువైంది, బట్ తిన్నాము పర్లేదు. టేస్ట్ అయితే బాగుంటుంది, కాకపోతే ఏంటంటే ఆయిల్ ఉండటం వల్ల ఆయిల్ బాగుంటుంది అవుతుంది అనమాట. నూడిల్స్ అయిపోయిన తర్వాత ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నాము. ఆ ఫ్రైడ్ రైస్ కూడా చాలా బాగుంది, ఇంకా నూడిల్స్తో పోలిస్తే ఫ్రైడ్ రైస్ అనేది చాలా 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 బాగుంది. అండ్ ఆ 2 కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసాం. మీరు గిట్ల నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.